దీపావళి పండగ చేసుకుంటున్నాం. అంటే ఇంకా ఒకరిద్దరు సపోర్ట్ చేసే పరిస్థితుంది. ఎవరైనా మీరు ఆలోచించిన మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఎక్కడైనా ఎవడైనా ఇలాంటి సాహసం చేస్తాడని అడుగుతున్నా. తెల్లవారు నిద్ర చేశాను. సాక్షి టీవీలో వివేకానంద రెడ్డి గుండె పొడుతో చనిపోయాడు. నేను మనిషే కదా, అయ్యో పాపం మంచోడు అనే అభిప్రాయం నాకు వచ్చింది. 2 గంటల తర్వాత అన్ని టీవీల్లో కూడా వాళ్ళందరూ ఇదే మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన కూతురు అడిగింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉంది అని. మనకి ఏ సంబంధం లేదు కాబట్టి నేను ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను. చేశారు. చేస్తానే గొడ్డలితో మెదడంతా కూడా బయటకు వచ్చేట్టుగా విపరీతంగా నరికేశారు. గోడలకంతా అయింది, బెడ్ అంతా రక్తం, అక్కడి నుంచి బాత్రూమ్ అంతా రక్తం ఈడ్చారు. అలాంటి వ్యక్తి దగ్గర సంతకం పెట్టించారు. సాయంత్రం అయింది, లీజర్గా వచ్చాడు. ఆయన చెల్లిని కూడా కన్విన్స్ చేశాడు. మొన్న మీ నాన్నని, నా చిన్నాన్ని ప్రత్యర్థులు చంపేశారని. ఆవిడ నమ్మింది. సాయంత్రానికి ఆవిడ కూడా ఆయన పక్క నుండి మా నాన్నను చంపేశారు, ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు, దిక్కులేని వ్యక్తిని పెద్ద దిక్కు కోల్పోయాను, ప్రజలంతా సహకరించమని కోరాడు. ఈ వాస్తవాలు చెప్పాలని నేను అనుకుంటే నెక్స్ట్ తెల్లవారే లోపల సాక్షి పేపర్లో నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని ఆయన చేసిన నేరాన్ని నా నెత్తినే వేశాడు. మీరంతా నమ్మేశారు, ఓట్లు వేశారు. అందుకే 2019లో మనం దెబ్బతిన్నాం. కొంతమంది కాదమ్మా, వేశారా లేదా? వాస్తవం ఓట్లేశారు, అతను గెలిచాడు, 151 సీట్లు గెలిచాడు, విధ్వంసాన్ని ప్రారంభించారు. మీలో మార్పు వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి వస్తే చరిత్రలో ఎప్పుడు రాని గెలుపు, 94% సీట్లు గెలిపించారు. కానీ ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటే, జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అందులో నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే వైకుంఠ పాడే ఇది. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా, భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇచ్చే బాధ్యత మాదన్నీ మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఏంటి బ్రదర్, ఇక్కడ మీరు చూసినప్పుడు మా ఆఫీసర్లందరూ ఇక్కడే ఉన్నారు, మా కలెక్టర్ గారు ఉన్నారు, మా ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను. జిల్లాలో మీరు చూస్తే చూడు ప్రతిమన, ఇది ఇక్కడ చూస్తే మొత్తం నేను మిమ్మల్ని అందరినీ ప్రతి సర్వీస్ ఇచ్చిన తర్వాత
నేను టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా. అంటే పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఎక్కడిచ్చారో నేను టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేసుకుంటాను. అదే సమయంలో అది కరెక్ట్గా ఇచ్చారా, ఏ టైంలో ఇచ్చారో చూసుకొని మళ్ళీ మీ అందరికీ ఒక మెసేజ్ పంపిస్తాను, IVRS పంపిస్తాను. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ని నేను కంప్యూటరైజ్ చేస్తాను. RTGS పనిచేస్తుంది. నేను అడుగుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు ఫోన్లో వస్తున్నాయా లేదా? వస్తున్నాయని చేతుల పైకెత్తండి. ఇంకా మీరందరూ కూడా చేయాలి. మన మిత్ర వాట్సాప్ నేర్చుకోవాలి, IVRS కూడా నేర్చుకోవాలి. మాకు ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇచ్చే పరిస్థితి రావాలి. ఈరోజు ఈ జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే మొత్తం ఒక సంవత్సరం డేటా స్టేట్లో 69.27% సాటిస్ఫాక్షన్ ఉంటే కృష్ణా జిల్లా దగ్గర 73.36% వచ్చింది. అదే పామర్రు నియోజకవర్గం చూస్తే చాలా సంతోషపడుతున్నా, ఆఫీసర్లు అభినందిస్తున్నా. జిల్లా 73.36 అయితే పామర్రు 77.35%. జిల్లా కంటే 4% సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం 80% పెంచడానికి చూస్తున్నా. ఆ తర్వాత రాబోయే రోజుల్లో అధికార యంత్రాంగాన్ని ఏదైతే నేను టీం వర్క్ అన్నా నా టీంనంతా రెడీ చేసి ఏ పని చేసినా 90 మంది తృప్తిగా ఉండేట్టుగా పనిచేయించే బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.